ఈ రోజు మనం అగారో రీజన్ స్పిన్ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ గురించి చూడబోతున్నాం. ఇది డిటాచబుల్ సిలికాన్ మ్యాట్స్‌తో వస్తది. చాలా చాలా ఈజీగా వాటర్‌ని అబ్జర్బ్ చేస్తది. ఈజీగా మనం ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ వెల్క్రోతో ఉంటదనమాట. జస్ట్ ఇలా పెట్టేసుకుంటే అయిపోతది. కమ్స్ విత్ 2 ఎక్స్‌ట్రా ప్యాడ్స్. వీటిని హ్యాపీగా మనం వాషింగ్ మిషన్‌లో ఏసేసుకోవచ్చు. అంతే కాకుండా 175 ఎంఎల్ వాటర్ ట్యాంక్‌తో వస్తది. మనకి ఎక్స్‌టెన్షన్ రాడ్ ఉంటది. మీకు నడు నొప్పి ఏమైనా ఉంటే కూడా మనము ఈజీగా వంగకుండానే మనం హ్యాపీగా దీంతో చేసుకోవచ్చనమాట. ఫస్ట్ టైమ్ ఫిక్స్ చేసినప్పుడు ఇలా ఎక్స్‌టెన్షన్ రాడ్స్‌కి మిషన్‌తోని అటాచ్ చేసుకోవాలి. చాలా చాలా ఈజీ టు అసెంబుల్ అనమాట. ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఇట్స్ వన్ టైమ్ వర్క్. ఈ లోపల మనకి ఇదైతే పిన్ ఉందో ఈ పిన్స్ రెండిటిని అటాచ్ చేసేయాలి. సో దట్ అవి లోపల ఉంటది. మనకి ఎలక్ట్రిక్‌తోని యూజ్ అవుతది కాబట్టి ఇలా అటాచ్ చేసుకొని ఈ రాడ్స్‌ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇట్స్ వెరీ ఈజీ టు అసెంబుల్ అండి. అండ్ 360 డిగ్రీస్ మనం రొటేట్ చేసుకోవచ్చు. అంటే మంచం కింద, సోఫా కింద వీటిలి కింద కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మనకి చిన్న కంటైనర్ కూడా వస్తది. దీంతోని మనం వాటర్ అనేది ఈ మన ట్యాంక్‌ని వేసేసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ 175 ఎంఎల్ ఆఫ్ వాటర్ ఉంటది. ఇందులోనే మనం కావాలి అనుకుంటే కొంచెం లైజాల్ అలాంటివి కూడా కొన్ని డ్రాప్స్ అన్నవి ఇందులో యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ ఫన్ టు యూజ్ అనమాట. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే కంటిన్యూస్‌గా మనం 30 మినిట్స్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే రాత్రి కొంచెం సేపు పెట్టేసి ఉంచారంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనం హ్యాపీగా చేసుకోవచ్చనమాట. ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ రెడ్ లైట్ ఎలుగుతది. అండ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు వచ్చేసి ఇక్కడ గ్రీన్ లైట్ ఎలుగుతది. ఛార్జింగ్ ఆఫ్ అయిపోతే ఆఫ్ అయిపోతదనమాట. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ అండి. 50 మినిట్స్ ఛార్జింగ్ ఇస్తే 50 మినిట్స్ కంటిన్యూస్‌గా యూజ్ చేసుకోవచ్చు. 4 అవర్స్. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఒకటి ఆన్ బటన్ అండ్ ఒకటి ఆన్ బటన్ అండ్ ఇంకొకటి వచ్చేసి వాటర్ స్ప్రే బటన్ అనమాట. రాడ్‌ని మీకు కావాల్సిన హైట్‌కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఒకసారి పవర్ బటన్ ఆన్ చేయగానే మాప్స్ అన్నవి స్పిన్ అవ్వడం తయారవుతాయి. ఒకసారి మీకు ఉల్టా చేసి చూపిస్తున్నాను. సో దట్ ఇది ఎంత క్లీన్ చేస్తది అన్నది మీకు తెలియడానికనమాట. అండ్ మనకి కిందన డ్రై ఫ్లోర్ మీద, వెట్ ఫ్లోర్ మీద ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైల్స్ మీద, మార్బుల్ మీద తర్వాత అన్ని రకాల ఫ్లోర్ లైట్స్ ఉండడం వల్ల ఎక్కడ డస్ట్ ఉంది అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తది. వాటర్ స్ప్రే మనం హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ లైట్స్ ఏంటి అంటే డస్ట్ ఎక్కడున్నా ఏమున్నా వెంట్రుకలు ఏమైనా ఉన్నా కూడా చూపిస్తదనమాట. వాటర్ స్ప్రే అన్నది చేసిన తర్వాత మనం వెనక్కి ముందుకి చేసుకుంటూ చేసుకోవడమే. అండ్ ఇది 360 డిగ్రీస్ తిరుగుతూ ఉండడం వల్ల మనము లోపల కూడా మనం హ్యాపీగా క్లీన్ చేయగలుగుతాం అనమాట. సో మీరు చూడొచ్చు వీటి కిందకి మన చెయ్యి ఎళ్ళని ప్లేసుల్లో మంచాల కిందకి ఇలా ఫర్నిచర్ కిందకి కూడా మనం హ్యాపీగా ఈ అగారో ఎలక్ట్రిక్ మాప్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నడుము నొప్పి ఏమైనా ఉంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ యూ కెన్ డూ ఫర్ యువర్ హోమ్. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు 2 మీల్ రొటీన్స్, లంచ్ రొటీన్స్ ఏవైతే ఉన్నాయో 2 ప్లేట్స్ చూపించబోతున్నాను. యాహ్! చాలా చాలా బోరింగ్ చేసేస్తుందనమాట లైఫ్. బట్ ఏం చేస్తాం? వీ హావ్ టు డీల్ విత్ ఇట్. అండ్ దాని తర్వాత వచ్చేసి వంట చేసే ముందు మన కోసం కూడా మనం ఏదో ఒకటి కట్ చేసుకొని మంచిగా తింటూ వంట చేసుకోవాలి. అప్పుడే మనకు కొంచెం హాయిగా అనిపిస్తది. ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. సో సంథింగ్ మన మనసుకి, మన కడుపుకి కొంచెం చల్లబరిచేవన్నీ తింటూ ఉండండి. అలాగా అంటే వంటలు గింట చేస్తున్నామని చెప్పి ఫుల్ ఫోకస్డ్‌తో అదేదో యుద్ధమో చేస్తున్నట్టు కాకుండా కొంచెం చిల్‌గా ఒక గ్లాస్‌లోని మజ్జిగ చేసుకొని పెట్టుకొని తాగడమో, లెంబు పానీ తాగడమో, లేదంటే వాటర్ మెలన్ కట్ చేసుకొని తాగడమో, ఏదో ఒకటి చిన్నది చేసుకొని ఆ పక్కన పెట్టుకొని దాన్ని సిప్ చేస్తూ తాగితే లేదా తినుకుంటూ వంట చేస్తే వి విల్ ఫీల్ మచ్ ఎనర్జైజ్డ్ అనమాట. సో, ఏం చెప్పాలి అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అన్నీ బోరింగే చాలా చాలా. బట్ ఈరోజు నేనొచ్చేసి పాలక్ రైతా చేస్తున్నాను. దానికోసమే ఇవన్నీ కట్ చేసి ఉంచుకుంటున్నాననమాట. పాలకూర ఈ మధ్యన మేము ఆన్‌లైన్‌లో తెప్పిస్తున్నాం. మంచిగా నీట్‌గా మొదలన్నీ కట్ చేసి మంచిగా వాష్ చేసే వస్తుంది. సో, దీనికి పెద్దగా మనం చేయాల్సిందేం లేదు. గడ్డి అన్నీ తీసే వస్తుందనమాట. సో, మనం జస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిల్ని కడిగేసుకొని వంట చేసేసుకోవచ్చు. ఈ పాన్ పెట్టుకున్నాను. ఈ పాన్‌లో కొద్దిగా ఆయిలేసి దీంట్లో మన ఈ పాలకూర మొత్తాన్ని ఇందులో ఏసేస్తాము. ఈ చూడ్డానికి గిన్నె నిండా చేసినట్టుంది. అదంతా ఉడికేసరికి 2 స్పూన్‌లు అయిపోద్దనమాట.
ఈరోజు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఒకటి రేస్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నాను. దీన్ని కాంట్రవర్సీ చేయాలని అనుకోవట్లేదు. జస్ట్ మీ ఒపీనియన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేనే చాలా ఆలోచించిన తర్వాత కానీ ఈ టాపిక్ రేస్ చేయట్లేదనమాట. అదేంటి అంటే ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చూస్తున్నాను. ఫారెన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేసి ఆ ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం సంగతి మీకు తెలిసిందే కదా! మనం ఒకటి కొంచెం సేపు ఇష్టంగా చూసాము అంటే ఇంకా వాడు ఆ టైప్ ఆఫ్ కాంటెంట్‌తో మనకి తలనొప్పి వచ్చే వరకు కొట్టి చంపేస్తాడు. అండ్ మంచిగా ఒక పపాయ కట్ చేస్తున్నాననమాట. దీన్ని మంచిగా పీల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు. లేదంటే ఇది పపాయాకి నేనేదో గ్యారంటీ, వారంటీ తీసుకున్నట్టు ఆ పపాయాని నన్ను అలా విచిత్రంగా చూసి మా ఇంట్లో అందరూ నాకు పిక్చర్ చేస్తారనమాట. "సిరి పపాయ కట్ చేయవా? సిరి పపాయ ఎప్పుడు తింటాం? సిరి పాపాయ అనుకుంటూ నా బుర్ర తింటారనమాట." సో, ఎవడి బుర్ర తిచ్చే ఛాన్స్ మనం ఎందుకు ఇస్తాము? మనమే ముందు అన్ని పనులు చేసేస్తాం అనమాట. ఫటాఫట్ మని పపాయ మొత్తం కట్ చేసి హాఫ్ ఏమో ముక్కలు కోసి ఒక డబ్బాలో ఏసి పెట్టేసాను. మరో హాఫ్ ఏమో క్లీన్ ర్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పడేసాను. సో, నా పని అయిపోయింది. ఇంక నన్నెవడేమి అడగడనమాట. దాని తర్వాత ఏదో మాట్లాడుకుంటున్నాం కదా మనము. ఫారెన్ ఎళ్ళిన తర్వాత వాళ్ళెలా కష్టపడతారు, వాళ్ళక్కడ ఎలా ఫ్రెష్ వెజిటబుల్స్ తినలేరు, అక్కడ ఎలా పని మనిషి లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు ఎర్న్ చేసే డబ్బులు కూడా సరిపోవు, చాలని మా బతుకులు అనుకుంటూ దీస్ కైండ్ ఆఫ్ సౌండింగ్ వచ్చే వీడియోస్ ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను. మెయిన్‌లీ తెలుగులోని, హిందీలో కూడా చేస్తూనే ఉంటారు. బట్ తెలుగు కొంచెం ఎక్కువ చూడడం వల్ల అందరూ తెలుగువే వచ్చేయి. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఇండియాలో డబ్బులు చాలట్లేదనే మీరందరూ ఫారెన్ ఎళ్లారు. వాళ్ళందరూ ఎవరైనా అవ్వని కూడా. సో, ఇండియాలో ఉండేవాళ్ళు కూడా అంతే కష్టపడతారు. అండ్ ఇంకొకటి మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ములున్నారనుకోండి. ఒక అన్నదమ్ములు ఎళ్ళిపోతారు. ఇక్కడ ఇండియాలో ఉండిపోయే వాళ్ళు ఇంకెప్పటికి ఛాన్స్ రాదనమాట ఎళ్ళడానికి. ఎందుకంటే ఒక్కసారి పెద్దవాళ్ళో, చిన్నవాళ్ళో ఎవరో ఒకళ్ళు ఎళ్ళిపోతారు కదా! వాళ్ళెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏమైతదో అది ఇక్కడ ఉండేవాళ్ళు తీసుకుంటారనమాట. లైక్ వీళ్ళు ఫారెన్ ఎళ్ళే టైంకి వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ లైక్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మోస్ట్‌లీ ఓల్డ్ ఏజ్‌కే వచ్చేస్తారు. నాట్ లైక్ ఓల్డ్ కాకపోయినా ఒక మనం అప్పుడప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలొచ్చు. మనం వాళ్ళ కేర్ తీసుకోవచ్చు. లైక్ వి కాంట్ లీవ్ దెమ్ ఎలోన్ అనమాట. ఒకళ్ళు చూస్తున్నట్టు ఉండాలి. సో, ఆ బాధ్యతలన్నీ ఇండియాలో ఉండే వాళ్ళ మీద పడతది. దాని తర్వాత మీకొక ఆడపడుచు ఎవరో ఉన్నారనుకోండి. వాళ్ళకి చూసుకోవడం, వాళ్ళ పిల్లలకి చూసుకోవడం, సంవత్సరంకి ఒకసారి వాళ్ళొస్తారు. అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇండియాలో ఉండే ఆ బ్రదర్ మీదే పడిపోతదనమాట. తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఈ బ్రదర్ అన్న వాళ్ళు ఎళ్ళడానికి కుదరదు. ఎళ్ళాము అనుకోండి, అప్పుడు మనం ఒక ఫ్యామిలీకి విలన్‌గా తయారవుతామనమాట. నీ స్వార్థమే నువ్వు చూసుకుంటున్నావు. నీ డబ్బే నువ్వు చూసుకుంటున్నావు. మా అందరిని వదిలేస్తున్నాం అని అందరూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. అండ్ దట్ పర్సన్ ఆల్సో ఇది నా స్టోరీ కూడాను. బోలెడుమంది వచ్చేయొచ్చు. ఇది మీరనుకుంటున్నారు, మీరెళ్ళాలనుకుంటున్నారు, మీ కోరిక తీరలేదని మీరిలా కోపమవుతున్నారు. ఇట్స్ మై స్టోరీ ఆల్సో. సో, నేను ఇక్కడ ఎళ్ళిన వాళ్ళది తప్పు, ఉండిపోయిన వాళ్ళది కరెక్టు, లేదా ఉండిపోయిన వాళ్ళది తప్పు, వెళ్ళిన వాళ్ళది కరెక్టు అలా ఏం చెప్పట్లేదు. ఎవరికుండే కష్టాలు వాళ్ళకున్నాయి. ఇక్కడ మనము ఆ చాలీ చాలని జీతంతో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటూ, అన్నీ ఎలాగో ఈదుకుంటూ మీరెలా అక్కడైతే ఈదుతున్నారో, మేము కూడా ఇక్కడ అలాగే ఈదుతున్నామనమాట. సో, గివ్ రెస్పెక్ట్ టు పీపుల్ హూ స్టే ఇన్ ఇండియా ఆల్సో. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళేంటంటే వాళ్ళు మంచిగా డబ్బులు సేవ్ చేసుకుంటారు. వాళ్ళొచ్చినప్పుడల్లా ఇక్కడ గిపర్టీస్ అన్నీ కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళొచ్చినప్పుడు మనం ఒక వీఐపీ, వాళ్ళు చాలా స్మార్ట్, వాళ్ళు చాలా తెలివైనోళ్ళు, వాళ్ళు చాలా డబ్బులు గడిస్తున్న వాళ్ళు అనుకుంటూ, మనకి తెలియకుండా వాళ్ళకొక వీఐపీ స్టాండర్డ్స్ లాగా చూస్తామనమాట. అండ్ వాళ్ళు కూడా ఒక 2 ఫ్లోర్‌ల మీదెక్కి కూర్చుంటారనమాట. లైక్ మనకొచ్చిన తర్వాత చెప్తూ ఉంటాననమాట. నేను నా ఒక్కదాని స్టోరీ చెప్పట్లేదు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో బోలెడు మంది మెసేజ్ చేశారు. ఇలా నేను ఒక కామెంట్ పెట్టాననమాట ఒక వీడియో కింద. థింక్ అబౌట్ దిస్ సైడ్ ఆల్సో అంటే చాలామంది ఇదన్నారు. నేననుకున్నాను ఇది నేనొక్కదాన్నే ఇలా ఫీల్ అవుతున్నాను. నేనొక్కదాన్నే ఇలాగ అర్థం చేసుకుంటున్నాను అనుకున్నా. బట్ తర్వాత నాకు అర్థమైంది నాలాగా ఆలోచించే వాళ్ళు కుప్పడు మందున్నారు అని చెప్పి. సో, సో ఇక్కడుండే వాళ్ళు ప్రాపర్టీస్ అన్నీ చేసే అంత కెపాసిటీ ఉండదనమాట. ఎందుకంటే మనం అండ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ థాట్ ఆల్సో. ఐ విల్ బి గ్రేట్‌ఫుల్ ఫర్ థట్. ఇండియాలో ఎడ్యుకేషన్ సూపర్ ఉంటది. తర్వాత లైఫ్ స్టైల్ చాలా బావుంటది. అండ్ మనం సినిమాలు, షికార్లు మస్తుంటది. ఫ్యామిలీ ఇవన్నీ సూపర్ ఉంటాయనమాట. ఐయామ్ నాట్ ఎట్ ఆల్ కంప్లెయినింగ్. అర్థమైందా? నేనేమి ఇండియాలో ఉండిపోయినందుకు కంప్లెయింట్ చేయట్లేదు. ఒకసారి మన పిల్లలు ఫిఫ్త్, సిక్స్త్‌కి వచ్చిన తర్వాత మనకేం ఫారెన్‌లో ఉండాలని కూడా అనిపించదు. ఎందుకంటే వి నో. యూ నో అంతే. అదనమాట.
సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళు కూడా అక్కడికెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వన్ సైడెడ్ అనమాట. సో, ఫారెన్ ఎళ్ళినోళ్ళందరూ ఇండియాలో ఉంటున్న మీ తమ్ముళ్ళు, అన్నలకి అంతే ప్రేమగా చూడండి. అంతే రెస్పెక్ట్‌ఫుల్‌గా చూడండి. అండ్ ఇండియాలో ఉంటున్న తమ్ముళ్ళు, అన్నలు అక్కడికెళ్లారు. వాళ్ళు అంత కష్టపడుతున్నారు. వేరే ప్రపంచంలో అడ్జస్ట్ అవ్వడం కూడా ఈజీ కాదు అని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇద్దరూ సేమ్ లెవెల్‌లో కష్టపడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీస్‌తో కష్టపడతారనమాట. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అంతే ఇక్కడుండే పాజిటివ్స్ ఇక్కడున్నాయి. ఇక్కడుండే నెగెటివ్స్ కూడా ఇక్కడున్నాయి. అక్కడుండే పాజిటివ్స్ ఎలా అయితే వాళ్ళకున్నాయో, అక్కడుండే నెగెటివ్స్ కూడా వాళ్ళందరికీ అలాగే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి కూడా వాళ్ళక్కడ మంచిగా డబ్బులు సేవ్ చేయగలుగుతామనమాట. మనం ఇండియాలో కొంచెం డబ్బులు సేవ్ చేయలేము. అన్ని కంట్రీస్ కాదులెండి. కొన్ని కంట్రీసే చెప్తున్నా. కొన్ని కంట్రీస్‌లో మనకన్నా ఎక్కువ టాక్సెస్ అన్నీ కూడా ఎక్కువంట. అండ్ ఇక్కడ మెడికల్ ఎంత బావుంటది మనకి. ఇండియాలో ఉన్నప్పుడు మెడికల్ అయితే ఉమ్మా అనమాట. నాకు తెలీదు మనకి ఇంత మంచి మెడికల్ ఫెసిలిటీ ఉందని. నా ఫ్రెండ్స్ అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు లండన్‌లో అలా ఏరియాల్లో ఉన్నారనమాట. వాళ్ళు చెప్పడం అనమాట, "సిరి నీకిది ఏం తెలుసు? నువ్విప్పుడు పిల్లలకి జలుబొస్తే టక్కుమని ఇలా ఫోన్ చేస్తాము, అపాయింట్‌మెంట్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం ముందే చాలా రోజుల ముందు తీసుకోవాలి. ఇన్స్యూరెన్స్ డబ్బులే ఉండాలి." లైక్ మనలాగా టక్కుమని అపోలోకి ఫోన్ చేసామా, మధ్యాహ్నం బుక్ చేస్తాం, వెళ్ళిపోవడం అలా అవ్వదంట. నాకు తెలీదు. నేనెప్పుడు ఎళ్ళలేదు. నాకేం తెలీదు. లైక్ మిగతా కంట్రీస్‌లో కూడా నీకు కంపల్సరీ ఇన్స్యూరెన్స్ ఉండాలంట. మెడికల్ ఇన్స్యూరెన్స్. అప్పుడే మనకి చాలా చవక పడతదంట. లైక్ మనం ర్యాండమ్‌గా ఎళ్లి అంటే ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ స్కిన్ దురదేసిందంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళిపోతాం గదా! డాక్టర్ ఇక్కడ నాకు దురదేస్తుంది. లేదంటే ఇక్కడ జనరల్ చెకప్‌కొచ్చాను. అంత ఈజీగా అక్కడ చేయలేరంట. అండ్ పిల్లలకి కూడా అలా. సో, అదనమాట. ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్పావంటే అదే. సో, అప్రిషియేట్ వాట్ వి హావ్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ముందు తెగ అనేసుకునేదనమాట. ఫారెన్‌లో సెటిల్ అయిపోయినోళ్ళే లక్కీయోళ్ళు. ఫారెన్‌లో ఉంటే ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోక్కర్లేదు. హ్యాపీగా మనకి మనమే అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ కదా! అందుకే నేను ఎప్పుడు ఒక్కదాన్నే ఉండాలనుకుంటాను. ఇలా ఫ్యామిలీలతో అందరితో కలిసి ఉండాలి. ఇంత సందడిగా ఉండాలి. అలా నేను అనుకోననమాట. సింగిల్‌గా ఉండాలి అనుకుంటా. సో, నా మెంటాలిటీకి అది సరిపోతది అని నేను చాలా అనుకునేదాన్ని. ఇప్పుడు సాహిల్ చాలా చిన్నున్నప్పుడనమాట. కానీ ఒకసారి పెద్ద పిల్లలయిపోయిన తర్వాత మనకి తెలిసొస్తది. తర్వాత మనకు ఆపర్చునిటీ వచ్చినా కూడా వెళ్ళాలని అనిపించదు. మనకి తెలిసిపోద్దనమాట. అంటే రిలేటివ్స్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళందరూ మన క్యారెక్టర్ బిల్డింగ్‌కి ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ టీచర్స్ ఎంత ఇంపార్టెంట్, స్కూల్స్ ఎంత ఇంపార్టెంట్. కొంచెం పెద్దయిపోయిన తర్వాత ఆళ్ళొక వేరే లాంగ్వేజ్‌కి, వేరే కంట్రీకి, వేరే అట్మాస్ఫియర్‌కి, వేరే క్లైమాటికల్ కండిషన్స్‌కి చేంజ్ అవ్వడం ఎంత కష్టం ఇవన్నీ తెలిసి, ఓకే. ఐయామ్ హ్యాపీ విత్ ఇండియా అన్న ఫీలింగొచ్చిందనమాట. అండ్ మీరు ఎంత పెద్దవుతుంటామో, ఇండియా యొక్క వాల్యూ మనకంత ఎక్కువ తెలుస్తది. నేనెప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు నేను అమెరికాలో పుట్టుంటే ఎంత బావుండేది, ఎంత ఫ్రీడమ్ ఉంటది, ఎంత హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం కావాలంటే అవన్నీ చేయొచ్చు. మనకైతే అస్సలు బాగుండదు. మనకెన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ అనేసి చిన్నప్పుడంతా నాకు తెగ అనిపించేదనమాట. కానీ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం ఇండియాలో పుట్టలేము. ఈ మధ్య నాకు మన హిందూ కల్చర్ గురించి, సనాతన ధర్మం గురించి కొంచెం ఎక్కువే ఇంట్రెస్ట్ పుట్టి నేను బోలెడన్ని ఆర్టికల్స్ చదవడం స్టార్ట్ చేశాను. లైక్ వెరీ పవర్‌ఫుల్ అండ్ చాలా రిచ్ కల్చర్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం ఎంత నాలెడ్జ్ పెంచుకుంటామో స్టార్ట్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ అవర్ ఓన్ కల్చర్, అవర్ ఓన్ కంట్రీ, మన మట్టి, మన దీని మీద డిఫరెంట్ అయిన ప్రేమ అన్నది స్టార్ట్ అవుతదనమాట. ఈ మధ్యన నాకు చాలా అనిపిస్తుంది. అండ్ మెయిన్ క్రెడిట్ గోస్ టు బుక్స్ అనమాట. కొన్ని మంచి మంచి ఆర్టికల్స్ చదివాను. అవి దానివల్ల నాకు చాలా చాలా నచ్చేస్తుందనమాట. ఈరోజు మీలో ఎవరైనా లైక్ నేను చెప్పిన మాటతో ఏకీభవిస్తున్నారా? నో, మీరేం బాగా చెప్పలేదు, యూ సెడ్ రాంగ్ అని అనిపిస్తే ఐ యామ్ ఓకే విత్ థాట్ ఆల్సో. ఎందుకంటే లైక్ దీస్ ఆర్ ఒపీనియన్స్, నాట్ లైక్ స్ట్రిక్ట్ రూల్స్ కాదు గదా! ఇలా నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అని మనం జస్ట్ యాస్ ఫ్రెండ్స్ వి ఆర్ జస్ట్ డిస్కసింగ్. అంటే ఇది మనం శాసనం గాదు. జస్ట్ డిస్కషన్ అనమాట. నాకు చాలా అనిపిచ్చింది. సో, అప్రిషియేట్ ఎవ్రీవన్ ఫర్ అందరూ వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యూచర్ బెటర్ అవ్వడానికే కష్టపడుతున్నారు.
ఇక్కడున్నా ఎక్కడున్నా కూడా అన్నమాట. అది ఈరోజు ఈ వ్లాగ్. అండ్ మీతో మాట్లాడుతూ 2 థాలీల ప్లేట్ చూపించాను. ఇది వచ్చేసి బెండకాయల పెరుగు పచ్చడి, టమాటా అట్లు అండ్ క్యాబేజీ ఎప్పుడు. ఇదొక ప్లేట్ అనమాట. బై.